ఉంటుందంటే, మన చుట్టూ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాతావరణంలో ఏదైతే పెరుగుతూ ఉంటామో దాంట్లో. చిన్ చిన్నగా స్నేహితులుగా అమ్మతోటి కూడా ఫ్రెండ్‌షిప్ తోటి ప్రేమతో వస్తాము. తండ్రితోటి కూడా అలాగే. ప్రతి బంధము కూడా ఫస్టు మిత్రత్వంలోనే ఉంటుంది. దాంట్లో మాస్టరీ అయిపోతే మనం ఇంక అందులో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. ఎందుకంటే అది ఇంకా 100% నమ్మకం ఏర్పడుతుందనమాట దాని మీద. ఒక స్నేహం మీద నమ్మకం. ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. ఒక బలము అనేది ఏదన్నా ఉంది అంటే, మనకున్న దాని మీద ఇష్టం ఏర్పడి, ఆ ఇష్టము స్నేహంలో నుంచి ప్రేమ, ఆ ప్రేమలో నుంచి మోక్షము. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్‌ని సారు ఆయన ఒక్కరిగా ఉన్నప్పుడు ఆ ధ్యానాన్ని నేర్చుకొని, ఆ ధ్యానం నేర్చుకున్న తర్వాత కూడా ఎంతో మంది పుస్తకాలు అంటే ఎన్నో సమాజాలకు వెళ్ళి అవన్నీ చూసి వాటన్నింట్లో ఏముంది అనేది తెలుసుకొని, ఆ ఎసెన్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఇంకా ఏది మిస్ అయిందనేది కూడా ఆయన అర్థం చేసుకొని, దానిలో నుంచి తీసుకొచ్చిందే మన ఈ శ్వాస నిరోధ